మీరు అనుకోవచ్చు, ఇది వినడానికి చాలా బాగుంది కానండి నా జీవితం అంతా స్టాగ్నెంట్ అయిపోయిందండి. ఐ హ్యావ్ సో మెనీ వేస్టెడ్ ఇయర్స్. వెనక్కి తిరిగి చూసుకుంటే చాలా సంవత్సరాలు నిరుపయోగమైన సంవత్సరాలుగానే వి ఆల్ గో త్రూ దోస్ సీజన్స్. మన జీవితాల్లో సమయాలు ఉంటాయండి. చాలా ఆశ ఉంటుంది, ఏదేదో చేసేయాలని ఉంటుంది, ఏదేదో అయిపోవాలని ఉంటుంది, ఏమీ అవ్వదు. ఒక్క అడుగు ముందుకు వేస్తే 2 అడుగులు వెనక్కి వెళ్తూ ఉంటాం. అలా ఉంటుంది పరిస్థితి. నీ జీవితంలో ఒకవేళ అటువంటి సీజన్ గుండా నువ్వు వెళ్తున్నట్లయితే యోవేలు గ్రంథం 2వ అధ్యాయము 22వ వచనంలో దేవుని వాక్యంలో ఒక వాగ్దానం రాయబడింది. చూడండి, జోయల్ చాప్టర్ 2 వర్స్ 22. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 22వ వచనం. 5వ వచనం చదువుదాం. మీరు కడుపార తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించునట్లు నేను పంపిన మిడతలను, గొంగళి పురుగులను, పసర పురుగులను, చీడ పురుగులను నా మహాసైన్యము తినివేసిన సంవత్సరముల పంట మీకు మరలా ఇత్తును. నమ్మిన వారి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా.